ఓం నమో వెంకటేశాయ నమః. నమో శ్రీనివాసం. శ్రీ మహావిష్ణువుకి, పరమేశ్వరుడికి బిల్లపత్రాలంటే ఇష్టం, జగదంబకు వేప ఆకులంటే ఇష్టం. ఇలా పత్రాలు అనేక దేవతలకు ఉపయోగకరం పడుతుంటాయి. అలాంటి పత్రాలు 4 ఆకులు నాకు పెట్టు చాలు, ఏమొద్దు. పత్రం, ఫలం, తర్వాత ఏంటి, పండ్లు. 4 పండ్లు, నీకు ఇష్టమైన పండ్లు నాకు తెచ్చిపెట్టు చాలు. నీకు ఇష్టమైనది అది, నాకు ఇష్టమైనది కాదు. నీ భక్తితో పరిపూర్ణ భక్తితో 4 పండ్లు తెచ్చిపెట్టు స్వామి అను. దాని తర్వాత నువ్వే తిను, ఆనందంగా ఉంటావు. ఎందుకు, నాకు నైవేద్యంగా పెట్టావు కాబట్టి నీకు అది ఆరోగ్యంగా ఉంటావు. తర్వాత ఏంటి, పుష్పాలు ఉదయం పూస్తాయి, సాయంత్రానికంతా వాడిపోతాయి. ఒక్క క్షణం పూసినా చాలవి పరిమళ గంధాన్ని వెదజల్లి తన పరిమళాలంతా వికసింపచేసి అందరినీ రంజింపచేసి అనేక రంగులతో మిమ్మల్ని ఆనందిస్తుంటాయి. అలాంటి పుష్పాలు నాకు సమర్పించండి, నేను కూడా ఆనందిస్తాను. మీరు ఆనందిస్తే సరిపోతుందా? కాదు కదా, నేను కూడా ఆనందించాలి కదా. నేను దైవాన్ని, ఇవన్నీ మీకు ఇచ్చాను, అవన్నీ నావి. అయినా నాకు ఇవ్వడానికి మీరు ఎందుకు బాధ? 4 పూలు పెట్టి ఏమైంది, సొత్తుపోయింది. ఇవన్నీ మీరు పెట్టే ధన కనక వస్తువు, వాహనాలు, బంగారు, వజ్రాలు, వైఢూర్యాలు, ఇవన్నీ నాకు కాదు కావాల్సింది. 4 పండ్లు ప్రీతితో, ప్రియంతో, భక్తితో, ఆనందంతో పెట్టు, సంతోషంతో పెట్టు. లోపల ఏమీ పెట్టుకోకుండా పెట్టు. ఒక్కోసారి పండ్లు తెచ్చిపెట్టేసేసి మంచి మంచి పండ్లన్నీ, స్వామి ఈ పండ్లను తినేస్తే అయ్యో నేనేం చేశాను, నా ధనంలో కొంత పోతుంది అని అనుకున్నావు అనుకో, లోపలికి 4 ఇందాల నష్టం అయిపోతుంది. కనుక అలా అనుకోవద్దు. పత్రం, ఫలం, పుష్పం, తోయం. ఇక నీరు నీకు జీవనాధారం. నీరు లేకపోతే ఏ జీవి బతకదు. నీటి నుండి జనించింది జీవం. నారాయణుడు నీరము నుంచి జనింపజేశాడు. కనుక ఆ నీరుని, మీ జీవనానికి ఆధారమైంది. నేను కావలసినంత నీరు నదుల రూపంలో పోతున్నాయి. అవి కొంచెం తెచ్చుకొని నాకు దాన్ని పరిశుభ్రమైన మనసుతో మీరు స్నానం చేసి అదే నీటితో అన్ని పరిశుభ్రం చేసుకోవడానికి నీరే కావాలి. అలాంటి మంచి పవిత్రమైన మనసుతో అంత నీరు పెట్టు చాలు అని అంటున్నాడు పరమాత్మ. ఇంకెందుకంటే ఇంకేం కావాలి ఆయనకి? ఆయన చెప్తున్నారు, పత్రం, ఫలం, పుష్పం, తోయం యో మే భక్త్యా ప్రజచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రేతాత్మనః. నాకు, నా ఆత్మకు ప్రియాన్ని కూరుస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి. నాకు అవి చాలా ఇష్టమైనవి పెట్టు చాలు. లేదని దిగులు పడద్దు. సంపద ఉండేవాళ్ళు అల్లే పెడుతున్నారు, ఇలా పెడుతున్నారు, అందుతో పోల్చుకొని అనేక రకాల నైవేద్యాలు, చక్కెర పొంగలి, ఈ పొంగలి, రకరకాల కదంబాలు, ఇక క్షీరాలు, పానీయాలు, పాయసాలు, అనేక విధాలైనటువంటి పిండి వంటలు, తీపి పదార్థాలు, లడ్లు, బడలు, బూరెలు, గారెలు, శక్తి కొద్ది ఎవరు పెడుతుంటారు. కానీ నాకు కావాల్సింది ఇవి చాలు, మీరు బాధపడద్దు, అవన్నీ లేదని అని పరమాత్మ అంటాడు. అయితే ఇక్కడ మనం ఆధ్యాత్మికంగా తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం కూడా ఉంటుంది. ఏంటంటే అది పత్రం అంటే తాపత్రయం. నీలో తాపత్రయం పెట్టుకొని ఉన్నావు. తాపత్రయం అంటే మీ తపిస్తున్నావు 3 గుణాల చేత, 3 కష్టాల చేత, బాధల చేత. ప్రకృతి బద్ధంగా నీకు సంభవించింది, అది ఏది కర్మానుసారం వచ్చింది. ఆధ్యాత్మిక దుఃఖాలు, ఆది భౌతిక దుఃఖాలు, ఆది దైవిక దుఃఖాలు. ఈ తాపత్రయం నీలో ఉంది. ఈ తాపత్రయం అనేది పత్రం అవుతుంది. పత్రాలుగా మార్చుకోదాన్ని. అంటే ఇవి ఆ తాపత్రయాన్ని విడిచిపెట్టావంటే నీకు పరమ పావనమైనటువంటి పత్రాలుగా, ఆకులుగా నువ్వు భావించు. అంటే నీ తాపత్రయాన్ని విడిచిపెట్టావంటే అప్పుడు నా కరుణ ఉంటుంది. అది నిజమైన భక్తి. పత్రం తాపత్రయం కాకూడదు. పత్రం, పుష్పం, పుష్పాలు చిరునవ్వుకి చిహ్నాలు. ఎందుకు? భగవంతుడికి అలంకరిస్తే ఆనందం, పరమానందం, పరమశం మనకు కలుగుతుంది.
ఆయనకి అన్ని అలంకరణలు చేస్తే ఎన్ని వజ్ర వైడూర్య రత్న కిరీటాలు కౌస్తుభ మణిహారాలు ఈ భుజకీర్తులు కంకణాలు అన్నీ పెట్టినా పుష్పాలు పూలమాల లేకుంటుంటే ఆయనకు ప్రీతి కలగదు. శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా మెడలో తులసి మాలలు అనేక మాలలు ధరించి ఆయన స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి ఆకుల నుంచి వచ్చేటటువంటి ఆమ్లజని ఆక్సిజన్ మన ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువు కావాలంటే వృక్షాల ఆకుల నుంచే మనకు రావాలి. కనుక ఇలాంటి వాటి నుంచి పూచిన పుష్పాలు ఏమవుతాయి? మొక్క మొలుస్తుంది. మొక్క మొలిసాక ఏమవుతుంది? ఆకులు వస్తాయి. ఆకులు ఆహారాన్ని తీసుకుంటాయి సూర్యరశ్మి నుంచి. ఆ ఆహారం ఏమవుతుంది? దాని నుంచి పుష్పాలు వస్తాయి. ఆ పుష్పాల తర్వాత దాంట్లో నుంచి ఏమొస్తాయి? కాయలు వస్తాయి. కాయలు పండ్లు అవుతాయి. ఇప్పుడు ఆయన చెప్పి 4 అందులో వచ్చేసాయి. నీరు పోస్తే, మొక్క నాటి నీరు పోస్తే, నా యొక్క సమర్పించేటటువంటి జలం, తోయం అంటే జలం, పవిత్రమైన జలం, గంగా జలం. నీవు ప్రతిరోజు మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండు, అవి పెరుగుతాయి. నాకు పెట్టిన వాటికి పోసిన అంతటా నేనే కదా, అన్నిటా ఉన్నది నేనే. కనుక నువ్వు మొక్కకు పోస్తే తులసి మొక్కకు పోయి, లేదా ఇంకొంచెం మంచి మొక్కలు పెట్టుకో, పూల మొక్కలకు పోయి. ఇవన్నీ కూడా ఇలా మనం అజ్ఞానం తెచ్చుకోవాలి. అజ్ఞానం పోవాలంటే జ్ఞానం రావాలి. జ్ఞానం రావాలంటే పరమాత్మ చెప్పినటువంటి గీతలోని అసలు రహస్యం తెలుసుకోవాలి. ఒక గ్రామంలో ఒక రోజు ఒక చిన్న దైవ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అక్కడికి ఒక హరిదాస్ వచ్చారు. హరిదాస్ వచ్చి కూర్చొని హరికథ చెప్తున్నారు. హరికథ చెప్తూ ఈ యొక్క భగవద్గీతల శ్లోకం ఇది చెప్పారు. పత్రం ఫలం పుష్పం తోయం యమో భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తిపహృతం అస్నామి ప్రేతాత్మన అన్నారు. అప్పుడు ఆ వ్యక్తి, అయ్యా దీనికి సరైనటువంటి మాకు అర్థమయ్యేలాగా చెప్పండి అన్నాడు. ఏమి లేదు, నేను భగవంతుడికి అతి ప్రీతికరమైనది ఏమని చెప్తున్నారు. ఏమి 4 ఆకులు, అంత నీళ్లు, కొన్ని పూలు, కొన్ని పండ్లు ప్రేమతో పెట్టు చాలు అని అన్నాడు. ఓహో ఇంతేనా? నేను భగవంతుడి కంటే ఏమేమో చేయాలనుకున్నాను. గుళ్ళకి పోతే కొబ్బరికాయ కొట్టాలి, అవి కొట్టాలి, ఇవి కొట్టాలి, ఏవో అనేకం ఖర్చు అవుతూ ఉంటుంది. మీరు చెప్పిన సులభంగా ఉంది నాకు అనేసి ఆ వ్యక్తి అంటే మరుసటి రోజు పూజారి దగ్గరకు వచ్చి, స్వామి నేను భగవంతుడికి నైవేద్యంగా అన్ని తెచ్చేసాను అన్నాడు. ఆ పూజారి, ఓహో ఇంత మంచి నైవేద్యం తెచ్చినట్టుగా ఉంది, ఏంటో ఆ నైవేద్యం ఏనైనా చెప్పు అన్నాడు. 5 గోతాల నిండా 5 గోనె సంచుల నిండా, ఈ 5 గోనె సంచుల నిండా ఆకులు, అన్ని రకాల ఆకులు పోసుకొని వచ్చారు. ఇక పుష్పాలు, అనేక రకాల చెట్ల పుష్పాలన్నీ కూర్చి అది కూడా 3 గోనె సంచుల నిండా తెచ్చాను. మీరు 4 పెట్టమన్నారు ఆయన హరిదాస్ గారు. నేను 4 కాదు, 4 గోతాలు తెచ్చాను. 4 ఈ యొక్క గోతాం నిండా మూసుకొని వచ్చాను సంచుల నిండా. ఇక నీరు 8 అండాలు తెచ్చేస్తాను. 8 అంటే ఇష్టం కదా, 8 అండాల నిండా నీళ్ళు వచ్చాడు తెచ్చి పెట్టేస్తారు సేవకులు. నీళ్ళే కదా కావాల్సిన దానికి. పండ్లు ఇంకేముంది, ఏ కాయలు, పనికి అనేక రకాల కాయలు, తినే పండ్లు, తినకూడని పండ్లు ఏమేమి ఉంటాయో అన్ని రకాల పండ్లు తెచ్చేస్తాను. ఇప్పుడు భగవంతుడు నా ఎందుకు కరుణ ఉంటుంది, నేను కోరిన కోరికలు ఇచ్చేస్తాడా అన్నాడు. అప్పుడు ఆ పూజారి నవ్వుకున్నాడు. నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం.